నిన్నంతా కూడా ఆదివారం సో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్లో అయితే ట్యాంక్ బండ్ మీద పెద్ద ఎత్తున విగ్రహాలు మొత్తానికైతే నిమజ్జనం చేస్తూ ఉన్నారు. సో ఈ 2-3 రోజులు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి కూడా కనబడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. 17వ తారీఖు రోజు ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అఫీషియల్గా ప్రజాపాలన దినోత్సవం చేస్తూ ఉంది. ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం పెరేడ్ గ్రౌండ్స్లో చాలా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించబోతూ ఉంది. సో సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమైనటువంటి రోజుగా మనం చెప్పొచ్చు. ఎందుకు అంటే ఆనాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా కావచ్చు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసే విధంగా ఆపరేషన్ పోలో ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఒక యుద్ధం లాంటి పరిస్థితుల్లో భాగంగా నిజాం ఆపరేషన్ పోలోలో భాగంగా ఆనాటి హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్కు లొంగిపోవడం జరిగింది. సో అప్పుడు ఆ సెప్టెంబర్ 17 తర్వాతనే మన తెలంగాణ అంటే హైదరాబాద్ సంస్థానం అనేది భారతదేశంలో విలీనం కావడం జరిగింది. సో దీనిపైన చాలా రకాల అపోహలు, చాలా రకాల అనుమానాలు, చాలా రకాల విశ్లేషణలు ఎవరికి వారుగా చేస్తూ ఉన్నారు. ఒకవైపు కమ్యూనిస్టులేమో ఇది విమోచనం కాదు, ఇది విద్రోహ దినం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొంతమంది ఏమో ఏదైతే ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, లేకపోతే రాజకీయ విశ్లేషణ అవుతున్నారో ఇది భారతదేశంలో విలీనమైంది కాబట్టి విలీన దినోత్సవం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కొంత హిందుత్వ వాదులు ఎవరైతే ఉన్నారో వారైతే దీన్ని విమోచన దినం, ఎందుకంటే నిజాం నిరంకుశ పాలన నుంచి విమోచన రావడం జరిగింది హైదరాబాద్ సంస్థానం కాబట్టి ఆనాడు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేకపోతే ఏబీపీ కావచ్చు, చాలా సంస్థలు ఏవైతే ఉన్నాయో దీనిని విమోచన దినోత్సవంగా చేస్తూ ఉన్నాయి. సో ఈ 3 రకాల అంశాలు ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా చర్చకు వస్తూనే ఉంటాయి. సో ఆనాడు ఒకవేళ భారతదేశంలో విలీనం కాకపోతే హైదరాబాద్ పరిస్థితి ఏంటి అంటే అదంతా కూడా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి చాలా వరకు కూడా కమ్యూనిస్టుల చేతుల్లో చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆనాడు కమ్యూనిస్టుల ద్వారానే నిజాం నిరంకుశ పాలనకు తెరపడింది అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. సో ఆనాడు కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్, హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో పేరుతో దీన్ని విలీనం చేసుకోవడం జరిగింది హైదరాబాద్ సంస్థానాన్ని అనేది తెలుస్తూ ఉంది. కానీ ఈ ఆపరేషన్ పోలో పేరిట అంటే కమ్యూనిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ ఆపరేషన్ పోలో పేరిట నిజాం నిరంకుశ పాలనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కమ్యూనిస్టు యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అణిచివేసేటువంటి కుట్ర జరిగింది అనేటువంటి ఆరోపణ చాలా పెద్ద ఎత్తున వేస్తూ ఇది ఖచ్చితంగా విద్రోహ దినం మాత్రమే. ఎందుకంటే ఒకవేళ ఆనాడు కనుక ఆపరేషన్ పోలో పేరిట కమ్యూనిస్టు వర్గాలను కమ్యూనిస్టు నిలయడం కనుక అణిచివేయకపోతే ఈ తెలంగాణ సంస్థానాలు కావచ్చు, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మొత్తంగా కూడా కమ్యూనిస్టులు ఏలేవారు. సో మా యొక్క ప్రభావాన్ని తగ్గించడంలో ఈ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేదా హోంమంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా నిరంకుశంగా వ్యవహరించి నిజాం అణిచివేయడం కోసం మమ్మల్ని కూడా ఆ క్రమంలో అణిచివేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అనుమానాలు వాళ్ళకు కొన్ని అపోహలు, అనుమానాలు వెలిపిస్తున్నారు. అందుకే దీనిపైన ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాలేదు. సో అందుకే కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం చేయాలని చెప్పేసి వారు ఆల్రెడీ అధికారికంగా చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఇటు ప్రజాస్వామ్యవాదులేమో దీన్ని విలీన దినోత్సవంగా చెప్తా ఉన్నారు. ఇంకొక వైపు కమ్యూనిస్టులు ఏమో కంప్లీట్గా దీన్ని విద్రోహ దినంగా ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గతంలో ఎవరైతే కేసీఆర్ సీఎంగా ఉన్నట్టు ఈ 3 కాదు జాతీయ సమైక్యతా దినోత్సవం చెప్పేసి ఆయన జరపడం జరిగింది. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు దీన్ని అఫీషియల్గా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరపాలని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా కన్ఫ్యూజన్ అయితే నెలకొని ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే అందరూ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఎక్కువగా అంటే ఈ 3 చూసినట్లయితే ఎక్కువగా తెలంగాణ విమోచన దినం జరపాలనే కోణంలో వాళ్ళైతే ఎప్పటి నుంచో కూడా విమోచన దినమే అనేటువంటి కోణంలో చాలా పర్ఫెక్ట్గా ఒక ఆలోచనతో ఉన్నట్టు మనకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేది విలీన దినోత్సవం కాదు, విద్రోహ దినం కాదు, కేవలం విమోచన దినం అనేది ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అదే కోణంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున విమోచన దినోత్సవాన్ని జరుపుతూ ఉంది. సో సెప్టెంబర్ 17 ఏదైతే ఉందో ఆ రోజు
పెద్ద ఎత్తున ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రజాపాలన దినోత్సవం ఒకవైపు అయితే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విమోచన దినోత్సవం ఇంకోవైపు ఘనంగా జరగబోతున్నాయి. ఇంకొక వైపు గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో అయితే హై అలర్ట్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా కాలోజీ టీవీ తెలంగాణ ప్రజల్ని కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజల్ని కావచ్చు అలర్ట్ చేస్తూ ఉంది. సో ఆ రోజు బయటికి వెళ్ళేటువంటి సాహసం చేయకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళి సాహసం చేయొద్దని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.